హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వనితా క్రియేట్స్. ఈరోజు మన కిచెన్లో బీరకాయ పొట్టుతో చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మనం లేత బీరకాయల నుండి పొట్టు తీసి ఆ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని దూరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా ఇందులోనే యాడ్ చేసుకొని నువ్వులు చిటపట అన్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నువ్వులు ఆల్మోస్ట్ వేగాయి. వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అదే ప్యాన్లో కొన్ని బీరకాయ ముక్కలు కూడా తీసుకోవాలండి. ఎందుకంటే చట్నీ అనేది స్మూత్గా రావాలంటే కొన్ని బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత బీరకాయ పొట్టును కూడా అందులోనే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. లేదంటే పచ్చి వాసన వస్తుంది కాబట్టి బీరకాయ పొట్టుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 రెక్కలు చింతపండును కడిగి వేసుకోవాలి. ఇది కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న వాటిని కొంచెం మిక్సీ చేసుకొని వచ్చేస్తాను. చూడండి, ఆ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత అందులోనే బీరకాయ పొట్టును కూడా వేసుకొని మనం మిక్సీ చేసుకుందాం. కొంచెం సాల్ట్ ఈ టైంలోనే యాడ్ చేశారనుకోండి మంచిగా మిక్సీ అవుతుంది. చూడండి, ఇప్పుడు చట్నీ ఎంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు దీనిలోకి మంచిగా పోపు పెట్టుకున్నాం అనుకోండి, ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు పల్లి చట్నీ కాకుండా అప్పుడప్పుడు ఇలా దోశలోకి చపాతీలోకి చట్నీ చేసుకున్నారనుకోండి చాలా చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి వేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని పోపు పెట్టుకున్నారనుకోండి, ఈ చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తుంటూనే తినాలనిపిస్తుంది కదా. ఇది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.